దేవికి 7 దాసుల దగ్గర పిలుచుకున్నది. ఓ దాసి బిడ్డలాల తర్వకాంతలాలో నాకు బిడ్డ పుట్టింది. నా కళ్ళల్లో ఎవరల్లో కలబడ్డారు బిడ్డ. నేను బతికినంతసేపు బతకబోను. నడువుల్లో కచ్చీరు కాడ నా భర్త శివసేన రాజు రాజ్యం వెళ్తాడు. నా భర్త బేటి పోయి బిడ్డలా నా భర్తతో చెప్పి ఆ భర్తను తీసుకురమ్మన్నది ఆ తల్లి. భర్తతో వాళ్ళు పట్టే ఓ దేవుడా, ఏ తోవలత్తవయ్యా ఓ నాదా, ఏ దారి నత్తవయ్యా ఓ నాదో, ప్రాణం వెళ్ళిపోతుందయ్యా ఓ నాదా, భర్తతో వాళ్ళు చూడబట్టేగా భార్య, కనగంటే పుట్టడు కన్నీరు తీస్తున్నదే అమ్మా. పచ్చి బ్యాలంతా పసివిల్ల తల్లి బిడ్డనెత్తుకొని విలవిల విలవిల కొట్టుకుంటున్నదాట. అందుకే ఉన్నరు దాసొల్లు. ఆ తల్లిని కళ్ళ చూసేటల్లకు గుండెలు ఉసిపోయినాయి. ఓ తల్లి సీతాలదేవి అమ్మా నీకేమైంది? లేమ్మంటే కంటి చూపే గాని నోటి మాట లేకపాయనా. ఓ తల్లి సీతాలదేవి నీ బిడ్డ ఏడుస్తున్నదవ్వా. నీ కళ్ళల్ల నీళ్లు కనబడుతున్నాయి. మేమేమి అయ్యనున్నవన్నరవ్వో. తల మాదుకుంటా షాతి గుద్దుకుంటా కచ్చీరి కాడి కురి కచ్చీరాట. రాజా శివసేన రాగి నువ్వు రంది లేక రాజ్యం ఏలుతున్నవయ్యా. ఇంటికాడ నీ భార్య కడుపుల బిడ్డ పుట్టింది గాని నీ భార్య మాత్రం బతికేటట్టు లేదన్నారు. నీ భార్యకు బ్యాలంత రోగం వచ్చింది. నీ భార్య బతికేటట్టు లేదా అని దాసొల్లు మాట చెప్పంగా ఆ శివసేన రాజుకు గుండెలు అవిసిపోతున్నాయి. బామ సీతాలదేవి నీ రోగం మీద మన్ను అయ్యా నీకేమి రోగం వచ్చనా అని ఏడ్చుకుంటా శివసేన రాజు ఇంటికెళ్ళి వచ్చినోడు. భార్యను కళ్ళ చూసినాడా, భార్యను కళ్ళ చూసినాడా. బామా సీతాలదేవమ్మ నీ భరతను నేను వచ్చినానా. నాతోటి మాట వలకలేవా. మన బిడ్డ ఎడత ఉన్నదమ్మా. ఓ బామా సీతాలదేవి నాదా ప్రాణేశ్వర నీ ప్రాణమే వేయిందంటే మన బిడ్డ బ్రతికదే బామా. మన బిడ్డ చిన్న పిల్ల బుద్ధి జ్ఞానం రాలేదు. భూమంటూ వాయలేదు. అసికాంతురాలు ఉన్నది. పసివిల్ల ఉన్నది. బామా బిడ్డనెవల చేతుల పెడితేవే బిడ్డను మాత్రమైనా గాని ముద్దాడినందుకే నీ ప్రాణం పోతున్నదా. మన బిడ్డ చిన్న పిల్లనే. నీ ప్రాణం పోతే బామా నేను బ్రతకబోనే. మనకు లగ్గమైన కాన్నుండి ఒక్కనాడు మనకు లొల్లి తెలియదు. ఒక్కనాడు మనకు జగడము తెలియదే. తొవ్వంట మనము పోతే అన్న ఎల్లలన్నారు గాని ఆలు మొగలనలేదు. గా అన్న ఎల్లల్ల కన్ననమ్మా నిన్నుగా మనం కూడి ఉన్నమమ్మా. అన్న ఎల్లల కన్న మిన్నుగా కూడున్నవే. ఇవాళ నీ ప్రాణం పోతే నేను బ్రతకలే. అందుకొరకే అంటరే బామా గుడిలోన దేవుడుంటేనే గుడి శృంగారం ఉంటది. బడిలోన పిల్లలుంటేనే బడి శృంగారం ఉంటది. ఇంట్లో ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారం ఉంటది. భార్య బతికున్నన్ని రోజులే భర్తకు సుఖము. భర్త బతికున్నన్ని రోజులే భార్యకు సుఖం ఉంటది. భర్త లేని ఆడిదానికేమో బదునాములు ఎక్కువ ఉంటాయి. కానీ భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ ఉంటాయి. నన్ను ఏగా తీసి పోతావమ్మా
పోదెనమ్మా బామ నేను బ్రతికవోను బామా ఓ బామా నాదా నీ ప్రాణం పోతే నేను బ్రతకనే ఇవాళ జరిగేది పండుగ చూసినవా ఈ గుజ్జవారి ఇల్లల్లా ఆత్మకల్లా తల్లి విమలవ్వ చూసినవా ఒక్క బిడ్డనే అన్న తల్లి ఇద్దరు కొడుకుల అన్న తల్లి ఆగో పోలేక జీవనాలు పొరిలాడిన నాడు గా బిడ్డను తీసి ఇద్దరు కొడుకుల చేతుల పెట్టింది కాని మనకు కొడుకులుంటే మన బిడ్డను తీసి మన కొడుకుల చేతుల పెట్టబోదుమా ఈనాడు చూసినవా విమలవ్వ ప్రాణం పోంగా ఒక్క బిడ్డ శోభవ్వ ఉంటే ఓ బిడ్డ శోభవ్వ నేనెళ్ళిపోతున్ననే బిడ్డో నిన్ను కొట్టేటోళ్ళ నేను చూడనే బిడ్డ నిన్ను తిట్టేటోళ్ళ చూడనే బిడ్డ నీకు ఒడవని పదం పెట్టిపోతన్నా లేని దుఃఖం పెట్టిపోతన్నా ఆనాడు మీ తండ్రి ప్రాణం పోయింది ఈనాడు నా ప్రాణం పోతున్నది ఓ బిడ్డ ఇక నేను పోతున్నానని ఇక ఈనాడు కన్న తల్లి చూడా తల్లిదండ్రులు వెళ్ళిపోదనమ్మా ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోతే ఆత్మకల్ల బిడ్డ చూసినవా విమల యొక్క బిడ్డ శోభవ్వ తల్లిదండ్రి కొరకు ఏడుతందే ఆ ఇద్దరు కొడుకులుండబడికే ఆ కొడుకు సంపతి రెడ్డి ఆ కొడుకు నిరంజన్ రెడ్డి ఆ కొడుకు సంపతి రెడ్డి ఆ కొడుకు నిరంజన్ రెడ్డి ఓ నానా నువ్వు దూరం అయిపోతివా అని గా కొడుకులు ఏడ్చినట్టే బాగా ఏడిసేటి కొడుకులు మనకు లేరా కొడుకులు ఏడిసినట్టు మనకు ఏడిసేటి కొడుకులు లేరే గా కోడళ్ళు ఏడిసినట్టు గా కోడలు రమాదేవి గా కోడలు చైతన్య ఇద్దరు కోడళ్ళు ఉండేబడికే అత్తమామనాది వేసుకుంటా కోడళ్ళు ఏడిసిరు గట్ల మనకు కొడుకులు లేరు కోడళ్ళు లేరే బాబా బాబా నీ ప్రాణ వెళ్ళిపోదనమ్మా నేనల్లా బ్రతికవోను బాబా బామా నా ప్రాణం పోయినా పర్వాలేదు గాని నీ ప్రాణం పోవద్దు ఏనిగంతటి తండ్రి వేయినా ఏకుల గుల్లంత తల్లి ఉంటే ఏడిన్ల బుచ్చమడకచ్చైనా సాదుకునేది తల్లి అన్నరే నా ప్రాణం పోయినా పర్వాలేదు బామా నువ్వు బతుకుంటే బిడ్డను సాదుకుంటావా కన్న బిడ్డనెత్తుకున్నాడవ్వా కన్న బిడ్డనెత్తుకున్నాడవ్వా బిడ్డ ముఖము కళ్ళ చూసినాడా నా బిడ్డో ఓ బిడ్డ ఎంత అంద చందాలతోడు నువ్వు పుట్టినవే బిడ్డో పుట్టేది పుట్టుకల్లనే తల్లిని దాసుకుంటున్నవా అని బిడ్డ ముఖము చూడంగా కన్న తండ్రి శివసేన రాజుకు కళ్ళల్ల ఎవరు కనబడుతున్నారు అచ్చబోయే ప్రాణమైతంది హగుళ్ళు పుగుళ్ళు అయితంది దొంగలు దోసినట్టయితంది యమదూతలు ధరివినట్టుగా వచ్చనా ఓ బామా సీతాలదేవి మన బిడ్డను నువ్వెత్తుకుంటే నీకు బ్యాలంత రోగం వచ్చింది మన బిడ్డను నేనెత్తుకుంటే నా కళ్ళల్ల ఎవరు కనబడుతున్నారు ఇక నేనల్లా బ్రతకవోను బాబా కన్నా ముందే ఓ బాబా ప్రాణం భూమోద ఉండదమ్మా నీ కన్న ముందు నా ప్రాణం పోతున్నదాని బిడ్డనెత్తుకున్నోడు కథ కథ వణుకుతుంటే చేతులున్న బిడ్డ దారి కింద పడ్డది చేతులున్న బిడ్డ దారి కింద పడంగానే ఆగో చెట్టు వీధి కాయ కింద పడ్డట్టు భార్య భర్తల రోగం పోయింది ఓ పెద్దలాలా బామా
సీతాలదేవి బిడ్డను నువ్వెత్తుకుంటే నీకు బ్యాలంత రోగం వచ్చింది, నేనెత్తుకుంటే కళ్ళల్ల ఎములు కనబడ్డ రచ్చబోయే ప్రాణమైంది. మన బిడ్డ దారి కింద పడితే ఎక్కడి రోగాలు అక్కడ వేయినాయమ్మా. బామా ఇది ఏమి కలిమాయా ఓ బామా, బామా ఇది ఏమి కలిమాయా నా భార్యో, ఈ మాయ మనకు తెలవబాయే ఓ బామా, ఇక ఎందుకిట్ట జరిగినాదో ఓ బామా, ఎందుకు ఇట్ట జరిగిందో నీకు తెలియదు నాకు తెలియదు. అన్ని తెలిసిన వాళ్ళు అయ్యగారులు ఉంటారు, బ్రహ్మ జ్ఞానం తెలిసిన బ్రాహ్మణులు ఉంటారు. బ్రాహ్మణులు విలిపించి పంచాంగం ఊహించే రాక బిడ్డను నువ్వెత్తుకోవద్దు నేనెత్తుకోవద్దన్నాడు. ఇక కొడుక మల్లయ్య రారా ఓ కొడుక, ఓ కొడుక సుంకరి మల్లయ్య బ్రాహ్మణుల వాడకెళ్ళిపోయి బ్రాహ్మణుల తీసుకురమ్మన్నప్పుడే సుంకరి మల్లయ్య వేయిండు 5 బ్రాహ్మణుల తీసుకొని ఇంటికి వస్తుంటే ఇక వచ్చేటి బ్రాహ్మణుల్లా ఓ నాయనా, ఇక రాదు కళ్ళ చూసినాడు శివసేనుడు, ఇక బ్రాహ్మణుల చూసినే ఎవ్వారో బ్రాహ్మణయ్యా నానా అయ్యో ఏమంట చెప్పవాలే బ్రాహ్మణయ్యా, ఓ నానా బ్రాహ్మణయ్యా, కాక కాక మాకు సంతాన బలమైంది అయ్యా, సంతాన బలమైంది గాని మాకు బిడ్డ పుట్టింది గాని నా బిడ్డను నా భార్య ఎత్తుకుంటే బ్యాలంత రోగం వచ్చింది, నేను ఎత్తుకుంటే కళ్ళల్ల ఎములు కనబడ్డ రచ్చబోయే ప్రాణమైంది. అయ్యో నా బిడ్డ దారి కింద పడితే ఎక్కడి రోగాలు అక్కడ వేయినాయి. అయ్యో ఇది ఏమి కలిమాయే బ్రాహ్మణయ్యా, ఈ మాయ మాకు తెలవబాయే బ్రాహ్మణయ్యో, ఎందుకిట్లా జరిగినది బ్రాహ్మణయ్యా, మీరు మా తోడి ఎప్పరయ్యా బ్రాహ్మణయ్యా, రాజవర్యా కాక కాక కానుపోయింది లేక లేక ఒక బిడ్డ పుట్టిందా అని బిడ్డనెత్తుకొని సంబరపడంగా మీత అటువంటి కన్న తల్లి సీతాలదేవి అడ్డం పడిపోయింది. అచ్చపోయే ప్రాణాలతోటి ఉండంగా అయ్యో నా భార్య మరణం అయిపోతుందని బాధపడుకుంటా వచ్చి నీ బిడ్డను నువ్వెత్తుకున్నావు, నువ్వు అడ్డం పడిపోయినావు, నీకు అచ్చపోయే ప్రాణం అయింది. ఎందుకు ఇట్లా జరిగిందని అంటే నీ బిడ్డ పుట్టిన గడియ మంచిది కాదు, చెడ్డ గడియల్లో పుట్టింది, పాడు గడియల్లో పుట్టింది, మూల నక్షత్రాన పుట్టింది, తల్లిదండ్రి గండాన పుట్టింది మీ బిడ్డ. అయ్యా అందుకొరకే ఇట్లా జరిగింది. కానీ ఇప్పుడే మీ ప్రాణం పోదు, కానీ ఎన్ని రోజులకున్నా మీ బిడ్డ చేయబట్టి మీకు గండం తప్పది. నీ బిడ్డ పాడువల ఏం బిడ్డను కన్నారయ్యా, నీ బిడ్డ మీద మన్నువయ్యా, నీ బిడ్డ మీద దుమ్మువయ్యా, చెడ్డ గడియల పాడు గడియల మూల నక్షత్రాన పుట్టిన ఆ బిడ్డ చేయబట్టి మీకు కష్టాలు రాకదప్పయి, మీకు బాధలు రాకదప్పయి. అయ్యా ఆ బిడ్డ పాడువాడ బిడ్డ బట్టి ఎన్ని రోజులకున్నా మీకు గండం తప్పది. ఇప్పుడే మీరు చావరు, కానీ ఎన్ని రోజులకైనా ఆ బిడ్డ ఇంత ఇంత బిడ్డ పెరిగి పెద్దదయ్యి ఆ బిడ్డ ఎట్లెట్లా పెరుగుతా ఉంటుందో అట్లా మీరు మంచాన పడతారు, రోగాల కుప్పలైతారు, మంచవుతారు కూడా అవుతారు, కుషించి నశించిపోతారు. ఆ బిడ్డ నోట అమ్మా అని పిలిచినప్పుడే నీ భార్య పిడా తెగిరి సత్తది. ఆ బిడ్డ నోట నాన్న అని పిలిచినప్పుడే నువ్వు ఎక్కడున్నా 5 బుక్కల పచ్చి రక్తం గక్కి పిడాత నీ ప్రాణం పోతది. నీ బిడ్డ పాడువడ పూసిన ఎన్ని పూతలు కావు, కాసిన ఎన్ని కాతలు కావు. ఈ బిడ్డ పాడువడ బిడ్డ మీద మన్ను ఆ బిడ్డ చేయబట్టి మీ ప్రాణం ఎందుకు పోవాలి? మీరు బతుకుంటే 10 మందికి సహాయపడతారు, మీరు బతుకుంటే 10 మందికి ఇక్కడ అన్నం పెట్టి కడుపు నిండుతారు. ధర్మ ప్రభువులు మీరు బతుకుండాలనయ్యా. నీ బిడ్డ పాడువడ ఎవ్వని గండము ఎవ్వని పిండము, ఆ బిడ్డ చేయబట్టి మీ ప్రాణం ఎందుకు పోవాలి? చెడ్డ గడియల్ల పాడు గడియల్ల మూల నక్షత్రాన తల్లిదండ్రి గండాన పుట్టిన ఆ బిడ్డ ఉండరాదు. ఓ రాజా, శివసేన రాజా, ఇదిగో ఈ కత్తిని చేతికిస్తున్నా, ఈ కత్తి ఓ చేత పట్టుకొని నీ బిడ్డనో చేత ఎత్తుకొని ఊరవుతలికి పోయి ఎవ్వలు చూడని కాడ పోషమ్మ కాడ కోడిని కోసినట్టు, గొర్రెను కోసినట్టు, మేకను కోసినట్టు
నీ బిడ్డ గొంతులు నువ్వే కొయ్యాలే నీ బిడ్డ గొంతులు నువ్వే కొయ్యాలే నీ బిడ్డ ప్రాణము నువ్వే తీయాలే కరకర కరకర గొంతులు కోసి నీ బిడ్డ రక్తం రాగి సర్వల్ల పట్టుకొచ్చి నీ బిడ్డ రక్తం మీ ఇంట్లో చల్లుకోవాలి నీ బిడ్డ రక్తం మీరిద్దరాలు మొగలు పొట్టు పెట్టుకుంటే ఈ కీడు పోతదయ్యా రాజవర్యో నీ బిడ్డ ప్రాణము దియ్యి ఓ రాజా బ్రాహ్మణుల మాటలకు ఓ దేవుడా గుండె తల్లువానే నారాయణ గుండెలుగు వెల్లువానే ఓ దేవుడా ఏమిటయ్యా బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్యా నీ పెద్ద నోటికయ్యా బ్రాహ్మణయ్యా సావన్న మాటలయ్యా బ్రాహ్మణయ్యా నోటికెట్ల వచ్చినా ఈ బ్రాహ్మణయ్యా ఓ నానా బ్రాహ్మణయ్యా నా బిడ్డను కొన్ని కోసినట్టు గొర్రెను కోసినట్టు మేకను కోసినట్టు గొయ్యవంటన్నవయ్యా తప్పది నేను కన్న తండ్రినున్నా కసాయివాణ్ణి కాదు కటికోన్ని నేను కాదు ఈ లోకం మీద ఏ తండ్రి ఏ బిడ్డ ప్రాణం తీయదు నా బిడ్డ ప్రాణం ఎట్లనిద్దు బ్రాహ్మణయ్యా నీకు దండాము పెడతా బ్రాహ్మణయ్యా నీ కాళ్ళు మొక్కుతాను బ్రాహ్మణయ్యా నా బిడ్డ ప్రాణం పోతే మేము ఎవరి కొరకు బతకాలే ఎందుకు బతకాలే నా బిడ్డ బ్రతకాలనయ్య పేరుకు రావాలే కీర్తికి రావాలే నానా ఎంత డబ్బు ఖర్చైనా పెడతా నా బిడ్డ వీధి గండం పోతదంటే నా బిడ్డ మీద ఉన్న కీడు పోతదంటే నేను గుళ్ళు కట్టిస్తానయ్యా బ్రాహ్మణయ్యా గుండాలు ఓడిపిస్తా బ్రాహ్మణయ్యా ఓములు కల్పిస్తానయ్యా బ్రాహ్మణయ్యా గుళ్ళు కట్టిస్తా గుండాలు ఓడిస్తా గుళ్ళల్ల విగ్రహ ప్రతిష్టాపన చేయించు ధ్వజ స్తంభాలు ఎత్తిస్తానయ్యా ఓములు గాలిపిస్తా నేను శాంతి పెట్టిస్తానయ్యా బ్రాహ్మణయ్యో శాంతి పెట్టిస్తానయ్యా బ్రాహ్మణయ్యా అట్లనన్నా ఈ కీడు పోతారా అట్లనన్నా ఈ కీడు పోతారా రాజవరి ఎంతటి మాట మాట్లాడినవయ్యా డబ్బు ఖర్చు పెడతా శాంతి పెట్టిస్తా హోమం కాల్పిస్తా గుళ్ళు కట్టిస్తా గుండాలు జోడిస్తానంటాను గుండాలు జోడిస్తే గండాలు పోతాయి గుళ్ళు కట్టిస్తే గండాలు పోతాయి సాట్ల పడ్డ నాటి గీత తప్పది రాజా ఈ కీడు అట్లా పోయేది కాదు కానీ ఇంకొక మాట చెప్పుతా ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉంటానంటే ఆ మాట చెప్పుతా ఏం మాటలయ్యా ఈ కీడు పాడుబడ ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 1 నెల కాదు 2 నెలలు కాదు 1 ఏడు కాదు 2 ఏండ్లు కాదు పాయక 12 ఏండ్లు ఈ కీడున్నది 12 ఏండ్లు కీడున్నది కాబట్టి ఈ 12 ఏండ్లు కీడు వెళ్ళేదాకా మీ బిడ్డకు మీరు వాయాలి మీకు మీ బిడ్డను వాపాలి తల్లిదండ్రులకు బిడ్డ దూరం ఉండాలి బిడ్డకు తల్లిదండ్రులు దూరం ఉండాలి బిడ్డో అని మీరు విలువద్దు అమ్మా నాన్న అని మీ బిడ్డ మిమ్మల్ని విలువద్దు తల్లిదండ్రులకు బిడ్డ వాసిపోవాలి బిడ్డకు తల్లిదండ్రులు వాసిపోవాలి 12 ఏండ్ల దాకా 12 ఏండ్లు వెళ్ళేదాకా నీ బిడ్డ ముఖం మీరు చూడద్దు నీ బిడ్డ బతకన్నంటే మీరు మంచిగా ఉండన్నంటే అగో నీ బిడ్డను ఎవరికన్నా సాదుకునటానికి ఇండ్రి సాదుకున్నోళ్ళకేమో కాదు సాదుకున్నోళ్ళు మంచిగానే ఉంటారు నీ బిడ్డ మంచిగానే ఉంటది నీ బిడ్డకు దూరమై మీరెక్కడున్నా మీరు మంచిగానే ఉంటారు అగో ఇంతకన్నా మించి చెప్పేది ఏమి లేదు తీత్తవా నీ బిడ్డ ప్రాణం అన్నది లేకపోతే నీ బిడ్డని ఎవరికన్నా సాదుకునటానికి అట్లా కాకపోతే నీ బిడ్డకు మీరు దూరం 12 ఏండ్లు దూరం అయిపోండ్రి ఇంతకన్నా మించి మీరు చేసేదేము లేదా అని అదో మాట చెప్పి మరలిపోతున్నారు ఆ బ్రాహ్మణులు ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ వెళ్ళిపోయిరు గాని శివసేన రాదు సీతాల దేవికి గుండెల ఉసిపోతున్నాయి ఓ బామ సీతాల దేవి మన బిడ్డ ప్రాణం ఎందుకు తీయాలే
మన ఊరి లోపల కాపులు కరణాలు ఎలవల యాపరులు వరిజన గిరిజన సాల సాగలి పటెన్లు పట వాళ్ళు తెనుగు టెంకరులు దొరలు దొరసానులు ఎంతో మంది ఉన్నారు. 12 ఏళ్ల రాక మన బిడ్డనెవలన్న దాదుకుంటారో నేను అడిగి వస్తా. అంతవరకు రాక నువ్వు మన బిడ్డను ముట్టుకోకు ఎత్తుకోకాని భార్యతోటి మాట చెప్పి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిండయ్యా శివసేన రాజు. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళి నోడు ఇల్లు తిరుగుతున్నాడు. రామ జయ రామ అయోధ్య రామ 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 జయ రామ అయోధ్య రామ 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 జయ రామ అయోధ్య రామ 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 జయ రామ అయోధ్య రామ 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 శ్రీరామ రామయ్య సిన్ని కృష్ణయ్య ఓ దేవా రామ రామయ్య సిన్ని కృష్ణయ్య ఓ దేవా ఇల్లు తిరగవట్టేనా శివసేన తిరగవట్టేనా శివసేన శివసేన అయ్యా నా బిడ్డ కీడుగు పుట్టిందాట మూల నక్షత్రాన తల్లిదండ్రి గంధాన పుట్టిందాట సాదుకున్నోళ్ళకేం కాదాట. నా బిడ్డను 12 ఏళ్ల రాక నువ్వు సాదుకోవయ్యో. అయ్యా నాకు ఈ వరకు 2 బిడ్డలు ఉన్నారు. నీ దండం పెడతా నేను దాదా ఎక్కడ చంపిరాపో నా నుంచి కాదు. అయ్యా నీ కాళ్ళు నాకు 2 బిడ్డలు నాకు వద్దు. సాదుడు నన్ను నుంచి కాదు నాకే బిడ్డలు ఉన్నారు. నీ బిడ్డను సాదుకుంటే మాకేమన్నా అవుతుంది మేము సాదుకోమన్నారు. నేనేమి అయ్యాలి ఏమి అయ్యనున్న నా బిడ్డని ఈ ఊరు లోపలే వాళ్ళు సాదుకోరా. అయ్యా నా బిడ్డను నువ్వు అన్న సాదుకోవా. అరే నాకే ఒక కొడుకు ఉన్నాడంటే అంతనో గోసపడతానంటే అంటే ఈ బిడ్డను ఎత్తుకపోయి నేను ఎలా చదువుకోవాలని అయ్యా. అయ్యా నీకు దండం పెడతా. అరే నో 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 నీ కాళ్ళు మొక్కుతానయ్యా. అరే ఈ బిడ్డను ఎత్తుకపోతే నా పిల్ల ఇంటికి రాని అయ్యా. ఏమి చదువు నేను ఎందుకు వాడ తిరుగుతున్నాడా. అందరు భయపడరా? నీకే భయం అయిందా? నాకే భయం అయిందంటే అమ్మో అయ్యా నీకు దండం నా ఇంటికి రాకు నన్ను మందలియకు. అరే నా బిడ్డ బిడ్డతుని ఏంటది బంగారం వద్దు. బ్రాహ్మణులు అనుకుంటా పోతారు రాజు బిడ్డ అవయ్య గండాన పుట్టింది మూల నక్షత్రాన్ని పుట్టింది పొల్ల. ఆ పొల్ల పుట్టిన గడియ మంచిది కాదు పాపం వచ్చపోయే పానాలు అయిన వాళ్ళకు వాళ్ళు బతికేటోళ్లే కాదని అనుకుంటా పోతారు. అబ్బో నీ బిడ్డను నన్ను చదువుకోమంటాను నీ బిడ్డను చదువుకుంటే మాకేమన్నా కాదా ఈ పోంచని. ఓ అయ్యా అని పిల్లలు వెళ్ళి పెట్టుకొని 6 నెలల అత్తగారింటి పోయి ఆడిన ఫంక్షన్ అయినా తింటాడు పాంటాడు 6 నెలలు ఆడతాడు. ఏడా డిన్నర్ అయితే గాడి పోయి బస్ స్టాండ్ పోయి పండుడాడు. అయ్యా అయ్యా నీ కాలు అరే అద్దంచని అయ్యా నువ్వు అక్కడనే ఉంటాను. అప్పుడు మాత్రం ఆయన శివసేన రాదనుకున్నాడు. ఈ ఊళ్ళో నా బిడ్డను ఎవరు ఆదుకునేటట్టు లేరు. తప్పదే నా బిడ్డ నా చేతులతోటి నీ ప్రాణం తీసుడు తప్పదమ్మా. ఎందరేమనుకున్న మంచిదే బిడ్డ ప్రాణము తీస్తానన్నడే అమ్మా. ఎందరేమనుకున్న మంచిదే బిడ్డ ప్రాణము తీస్తానని కత్తి చేతులా పట్టినాడు రా. కత్తి చేతులా పట్టినాడు రా రామరఘు రామదేవా. కత్తి చేతులా పట్టినాడు రా రామరఘు రామదేవా. రామరఘు రామదేవా కన్న బిడ్డను కన్నుల చూసే రామరఘు రామదేవా. ప్రాణం అల్లాదిస్తానన్నడే రామరఘు రామదేవా. గొంతుల వీర కత్తి పెట్టన రామరఘు రామదేవా. గొంతుల వీర
మీద కత్తి పెట్టన రామ రఘురామో దేవా గొంతుల మీద కత్తి పెట్టరా రామ రఘురామ దేవా ఆగో ప్రాణము తీస్తానని బిడ్డ గొంతు మీద కత్తి వెట్టంగా పెట్టిండు గాని కన్నది కడపాయే కట్టింది బట్టాయే కాళ్ళ మీద పడ్డ మైలాయే నా బిడ్డ నా చేతులతోటి నీ ప్రాణము తీసిందంటే ఇన్ని రోజుల బట్టి మేము కనక గొడ్డొల్లమైతే నీ ప్రాణం పోతే మేము కని గొడ్డొల్లమైతవే నిన్ను ఎవరు దాదుకుంటలేరు బిడ్డ ఏమి అయ్యాలనాని బిడ్డను చూసుకుంటే ఏడవంగా ఈ శివసేన రాజుకు ఎవలాది కచ్చీరు తోడబుట్టిన షెల్లాది కచ్చిందయ్యా ఓ పెద్దలాల శివసేన రాదనుకున్నాడాట నా బిడ్డని ఈ ఊళ్ళెవలు దాదుకుంటలేరు నా తోడ పుట్టింది నా కూడా పెరిగింది నా షెల్లె రత్నవ్వ రత్నశీల పట్నం లోపల నా బావ రత్నకల రాదున్నాడు నా షెల్లె రత్నం ఉన్నది నా బావకు భూములు జాగలు ఎండి బంగారం ఆవుల మందలున్నాయి నా షెల్లెను రమ్మంట నా బావను రమ్మంట నా బిడ్డను నా షెల్లె చేతులు పెడితే అన్న బిడ్డ అయితేంది కన్న బిడ్డ అయితేందా అని నా బిడ్డను తీసుకుపోయి 12 ఏళ్ళ రాక వాళ్ళ ఇంటి కాడ దాదుకుంటది 12 ఏళ్ళ కీడివైనాక మళ్ళా నా బిడ్డను నేను పెంచుకుంటాననుకున్నాడు ఓరి కొడుక సుంకరి మల్లయ్య రత్నశీల పట్నం లోపల నా షెల్లె నా బావ ఉన్నాడు తీసుకొని రాపోరా కానీ ఇక్కడ జరిగిన సంగతి నా షెల్లెతోటి చెప్పిందంటే వస్తదో రాదో ఇక్కడ జరిగిన ముచ్చట ఏమి చెప్పకు నీ అన్న రమ్మన్నాడు నీ వదిన రమ్మన్నదా అని ఆగో తీసుకొని రమ్మన్నాడు శివసేన రాజు సరే మంచిదిగా నేను పోతనాను సుంకరి మల్లయ్య చలకుంట వెనక గంటల పొలవే నా లబ్బరి మానోరి కలవరాగ మేదర గంగు నా లబ్బరి మానోరి గంటల పొలవే నా లబ్బరి మానోరి కలవరాగ మేదర గంగు నా లబ్బరి మానోరి కుంట వెనక గంటల పొలవే నా లబ్బరి మానోరి కలవరాగ మేదర గంగు నా లబ్బరి మానోరి గంటల పొలవే నా లబ్బరి మానోరి కలవరాగ మేదర గంగు నా లబ్బరి మానోరి కలువ నేను వస్తా గాని ఓ కాపల పిలగా నాకు కైకిలెంత ఇస్తావో ఓ కాపల పిలగా నేను వస్తా గాని ఓ కాపల పిలగా నాకు కైకిలెంత ఇస్తావో నా కాపల పిలగా ఇక మంది కంటే మానాలిస్తా నా లబ్బరి మానోరి